హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆదిత్య. సో వాళ్ళైతే మీకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు నా వెనకాల ఉంది బెగాస్ నుంచి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్. యాక్చువల్లీ ఇటువంటి మోడల్స్ అయితే బెగాస్ లో ఇది వరకు ఉండేది, బెగాస్ D15 అని. అది మంచి సక్సెస్ఫుల్ మోడల్, మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ కూడా నా దగ్గర ఒకటి ఉంది, బెగాస్ D15. ఆల్రెడీ మా ఫాదర్ వాడుతున్నారు. సో ఈ వెహికల్ వచ్చేసి అదే మోడల్ లో వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది వరకు దాంట్లో హబ్ మోటార్ వచ్చేది, ఇప్పుడు హబ్ మోటార్ ని రిమూవ్ చేసి దీంట్లో ఒక ఇన్వీల్ మోటార్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. సో బెగాస్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కంపెనీ గురించి చూసుకుంటే ఇది RR కేబుల్ కి సంబంధించిన కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. RR కేబుల్ మీరు చూసే ఉంటారు కదా, ఇది వరకు వాళ్ళు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చాలా రోజుల నుంచి ఉన్నారు అండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి వచ్చిన కంపెనీ కాబట్టి ఖచ్చితంగా అదే రకమైన సర్వీస్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం వెహికల్ గురించి చూద్దాం. వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది అండ్ వెహికల్ యొక్క షోరూమ్ డీటెయిల్స్ అనేది నేను వీడియో పైన డిస్ప్లే చేస్తాను. వాళ్ళకి మీరు కావాలనుకుంటే మీరు కాల్ చేసి వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ యొక్క స్టైలింగ్ గురించి చూసుకుంటే వెహికల్ చూడడానికి మంచి స్టైలింగ్ అయితే ఉంటుంది. సో పెద్ద వీల్స్ అనేవి వచ్చాయి. జనరల్ గా స్కూటీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే చిన్న వీల్స్ రావడం వల్ల అది రోడ్ పైన అంత స్టేబుల్ గా అయితే ఉండవు. అది దీన్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు. D15 లో కూడా ఇదే రకమైన వీల్స్ అనేవి ఇచ్చారనమాట. ఇవి అలాయ్ వీల్స్ అండి, 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ గా రాబోతున్నాయి. ఇవి మనకి ట్యూబ్లెస్ టైర్స్ తో వస్తాయి. ఆ టైర్ యొక్క సెక్షన్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా ఇది మనకి పెద్ద వీల్స్ అవడం వల్ల మనకి రోడ్ పైన ప్రెజెన్స్ అండ్ దాంతో పాటు ఇది చూడడానికి కొంచెం స్కూటీల కంటే ఒక బైక్ లా ఉంటుందని చెప్పుకోవచ్చు. బైక్ కమ్ స్కూటీ అని చెప్పుకోవచ్చు. దాని వీళ్ళు RUV అని పిలుస్తున్నారు. ఇక్కడ మీకు చూసుకుంటే కనుక బెగాస్ RUV 350 బ్యాడ్జింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ వీళ్ళు మ్యాక్స్ అనే బ్యాడ్జింగ్ ఒకటి ఇచ్చారు. మ్యాక్స్ అంటే మీకు గుర్తుంది కదా, ఇది వరకు దీంట్లో C12 iMax అని ఉండేది అండ్ D15 మ్యాక్స్ అని ఉండేది. సో మ్యాక్స్ అంటే వీళ్ళు బ్యాటరీ పెద్దది అని చెప్పి వీళ్ళు దీంట్లో అనౌన్స్ చేస్తున్నారు అనమాట. సో బండి యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది లవ్ ఆర్ హేట్ అంటారు. అంటే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ జనరల్ గా ఫ్యామిలీ పర్పస్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనుకుంటున్నారో అండ్ ట్రెండింగ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇద్దరికి కలిపి దీంట్లో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇదివరకు D15 లో మనకి ఫ్యామిలీ పర్పస్ గా అయితే ఉంటాయి. దీంట్లో కొంచెం కలర్స్ కానీ ఆ పెయింట్ స్కీమ్స్ కానీ ఆ స్టిక్కరింగ్ కానీ మొత్తం అంతా మార్చడం వల్ల ఇది కొంచెం ట్రెండీగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పోర్షన్ కనుక వస్తే ఇక్కడ మీకు 16 ఇంచ్ వీల్స్ అని చెప్తున్నాను కదా, అండ్ ఇక్కడ మనకి బ్రేక్స్ వచ్చేసి నార్మల్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అండి. బెగాస్ లో వాళ్ళు దాన్ని డిస్క్ కింద మార్చుంటే బాగుండేది. ఇది కొంచెం బ్రేకింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి సస్పెన్షన్ కనిపిస్తుంది కదా, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. టోటల్ గా బాడీ వచ్చేసి మనకి మెటల్ బిల్ట్ బాడీ అండి. మెటల్ బండి అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత రోడ్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రోడ్స్ కొంచెం బాగోవు కదా, ఆ రోడ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వెహికల్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వెహికల్ లో మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా చూడండి మెటలే కనిపిస్తుంది. ఇది ఒక్కటి మాత్రం మీకు ప్లాస్టిక్ అండ్ ఫైబర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఆ యాప్ కి సంబంధించిన కనెక్టివిటీ కోసం ఇక్కడ దీన్ని కొంచెం ఫైబర్ ఇచ్చారనమాట. మిగతా అంతా మీకు మెటలే వస్తుంది. సో ఈ వెహికల్ లో నాకు చూడగా నచ్చింది ఏంటంటే ఈ సీట్ పొజిషన్ చాలా హైట్ గా అయితే ఉంటుంది. సో ఎవరైతే హైట్ గా ఉన్న వాళ్ళు ఒక వెహికల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే వెహికల్ ని పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు. మినిమం 6 feet అండ్ 6 feet 3 inches ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు అయితే పెట్టినందుకు అక్కడ వీళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మధ్యలో ఫుడ్ స్పేస్ చూస్తున్నారు కదా, ఫుడ్ స్పేస్ అయితే మనకి చాలా ఎక్కువ అయితే ఉందండి. సో ఇక్కడ కూర్చున్నా కూడా ఇంత మనకి సీటింగ్ పొజిషన్ అయితే ఎక్కువ వస్తుంది. చాలా ఎక్కువ సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మన డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదా ఈ హుక్ ఉంది కదా, హుక్ కూడా కొంచెం బలంగా ఇచ్చారు. నాకు బెగాస్ లో నచ్చేది ఏంటంటే క్వాలిటీ అండి. ఫైబర్ క్వాలిటీ కానీ ఈ ఐరన్ క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ అయితే వాడతారు. అండ్ సీట్ కుషన్ కూడా మంచి హార్డ్ గా ఉంది. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే సీట్ కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ నేను ఏం చెప్తానంటే సీట్ ఎప్పుడు హార్డ్ గానే ఉండాలి. హార్డ్ గా ఉంటే మీకు డ్రైవింగ్ లో మీకు ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో మనకి ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఈజీగా 20 లీటర్ల వాటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టేస్తుంది. అండ్ గ్యాస్ సిలిండర్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి కంగారు పడక్కర్లేదు. ఈ వెహికల్ లో మనం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న అన్ని వెహికల్స్ లో ఏదైనా స్ట్రాంగ్ వెహికల్ అయినా ఉందంటే కనుక నేను ఖచ్చితంగా ఇదే వెహికల్ అని చెప్తాను. చూడండి ఎక్కడికక్కడ మనకి నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా RUV రఫ్ యూటిలిటీ వెహికల్ అన్నట్టుగా దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వెహికల్ లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మీకు వైట్ ఉంది అండ్ ఈ కలర్ ఒకటి ఉంది, మీరు గ్రీన్ ఉంది అండ్ ఎల్లో ఉంది. ఇలా మీకు కలర్ స్కీమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఫ్రంట్ మీరు హెడ్ లైట్ విషయానికి వస్తే హెడ్ లైట్ అయితే మీకు LED యూనిట్ కింద రాబోతుంది. ఇక్కడ DRL ఉంటుంది. DRL పైన కింద మీకు హెడ్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మనకి సిగ్నల్ ల్యాంప్స్ కూడా మనకి LED అని చెప్పుకోవచ్చు. సో వెహికల్ అయితే చూడడానికి కానీ ఈ స్కీమ్స్ కానీ కలర్స్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నడిపినప్పుడు ఎలా ఉందని ఒకసారి నేను చూసి చెప్తాను. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బ్రేక్ లైట్ కూడా LED వస్తుంది. అండ్ వెనకాల మోటార్ విషయానికి వస్తే దీంట్లో మీకు ఇన్వీల్ మోటార్ అనేది రాబోతుంది. ఇది వరకట్ లాగా హబ్ మోటార్ కాదనమాట, ఇది మీకు ఇన్వీల్ మోటార్. సో ఇది పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2.5-3 kilowatt పవర్ దాకా అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మీకు 70 km స్పీడ్ దాకా అయితే వెళ్తుంది. సో కంపెనీ వచ్చేసి మనకి 75 km స్పీడ్ అని చెప్తోంది. కానీ ఒకవేళ మీరు ఇద్దరు కనుక ఉంటే ఖచ్చితంగా 70 km స్పీడ్ ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఇది వరకు బెగాస్ D15 లో మనకు వచ్చే
స్క్రీన్ బేసిక్ గా ఉండేదండి, కలర్ కాదు, నార్మల్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కలర్ అయితే ఇచ్చారనమాట. ప్రెసెంట్ అయితే న్యూట్రల్ మోడ్ లో ఉంది. సైడ్ స్టాండ్ వేసిందని చెప్తోంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ ఓడోమీటర్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ మోడ్స్ మార్చే కొద్దీ ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంటుంది కదా. ఆర్ అంటే రివర్స్, మోడ్ అంటే మన దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఎక్కువ, డ్రైవ్ అండ్ స్పోర్ట్. సో ఎక్కువ రైడ్ అండ్ స్పోర్ట్ అనమాట. ఇప్పుడు మనం మోడ్స్ మార్చే కొద్దీ ఇక్కడ మోడ్స్ అయితే మారుతాయి. అండ్ ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ మీరు ఒక స్పీడ్ లోకి వెళ్ళిన తర్వాత స్పీడ్ ని మీరు పెట్టుకుంటే అదే స్పీడ్ లో వెహికల్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మీరు మొబైల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం వెనకాల కంపార్ట్మెంట్ చూద్దాము. వెనకాల కంపార్ట్మెంట్ లో బ్యాటరీ అయితే ఉంటుందండి. ఈ బ్యాటరీ వచ్చేసి 3 kWh లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీ. బ్యాటరీ మనం రిమూవ్ చేయడంగా ఉండదన్నమాట. బ్యాటరీ ఇక్కడే ఉంటుంది, రిమూవ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం పని అది. అండ్ దీనికి చార్జర్ కూడా అలాగే ఉంటుంది. చార్జర్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. చార్జర్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ వచ్చేసి పెద్దగా లేదని చెప్పుకోవచ్చు అండి. సో బూట్ స్పేస్ దీంట్లో మిస్ చేశారు. D15 లో కూడా అదే ప్రాబ్లం అయింది, దాన్ని ఇక్కడ కూడా మిస్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మిగతాదంతా చూసుకుంటే కనుక బండి అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వెనకాల లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది, అండ్ శారీ గార్డ్ ఉంది, మనకి ఇక్కడ కాల్ పెట్టినందుకైతే ప్లేస్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది, అన్ని ఉన్నాయి. అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసి దీంట్లో 3 ఏళ్ళు కానీ 1,00,000 కిలోమీటర్లు కానీ వారంటీ అయితే ఉందన్నమాట. అండ్ చార్జర్ కి కానీ వెహికల్ కి కానీ టోటల్ గా మీకు 3 years వారంటీ ఉంది. అది 36,000 కిలోమీటర్. ఓన్లీ బ్యాటరీకి వచ్చేసి మీకు 1,00,000 కిలోమీటర్ వారంటీ. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ మీకు రేంజ్ వచ్చేసి మినిమం గా ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది చెప్పుకోవచ్చు. కంపెనీ అయితే 145 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తుంది, 3 kWh కాబట్టి. మీకు నా వెయిట్ కనుక మీరు ఉంటే 110 నుంచి 115 మినిమం గా మీకు 100 అయితే వస్తుంది అనమాట. అది కొంచెం సిటీలో ఓకే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం సిటీలోనే చెప్పుకోవచ్చు అండి. మనం సిటీ దాటి బయటకు వెళ్తే కష్టం అనమాట. సో దీంట్లో ఏమన్నా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంటే కనుక బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ వెహికల్ డ్రైవ్ చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసి నేను చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ లో ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన మనము టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం మన మొబైల్లో యాప్ లో లొకేషన్ కనుక ఇస్తే ఇక్కడ మనకి లొకేషన్ చూపిస్తుంది అనమాట. అండ్ టోటల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి కంపెనీ 1,60,000 అని చెప్తోంది. ఆంధ్రాలో వచ్చేసి మనకి రోడ్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఒక 15,000 అలా మీకు రోడ్ ట్యాక్స్ పడుతుంది అనమాట. మీరు కనుక తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ మీకు రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి ఇంకొక 15,000 తగ్గుతుంది. సో ప్రెసెంట్ విజయవాడలో అయితే వెహికల్ మీకు టెస్ట్ రైడ్స్ అందుబాటులో ఉంది హితికా మోటార్స్ లో. హితికా మోటార్స్ డీటెయిల్స్ కూడా నేను వీడియో పైన డిస్ప్లే చేస్తాను, మీరు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వెహికల్ యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఎలా ఉంది అంటే నేను పూర్తిగా చెప్తాను. సో ఈ బిగాస్ 350 RUV వెహికల్ మేము ఇద్దరు డ్రైవ్ చేస్తున్నాము. సో ఫ్రంట్ కూర్చున్న పర్సన్ అయితే కొంచెం నాకన్నా కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు, ఒక 90 kgs ఉంటారు, నేను ఒక 100 kgs దాకా ఉంటాను. సో ఇక్కడ టోటల్ గా వెహికల్ పైన మనం 190 kgs లోడ్ అయితే వేసాము. కానీ ఇక్కడ యాక్సలరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది వెహికల్ లో. వెంటనే ఈ వెహికల్ 40-50 స్పీడ్ ని ఆల్మోస్ట్ ఒక 6-7 సెకండ్స్ లో అందుకుంటుంది. అండ్ ఇద్దరు ఎక్కినా కూడా ఈ వెహికల్ యొక్క స్పీడ్ 70-73 దాకా టచ్ అయింది. నాకు ఈ వెహికల్ లో బాగా నచ్చింది ఏంటంటే ఆ స్ట్రాంగ్నెస్. మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ మనకు తెలుస్తోంది. ఏదో మనం ఒక పెర్ఫెక్ట్ పెట్రోల్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఫీల్ వస్తుందో ఈ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అండ్ బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ లో ఇంప్రూవ్ అవ్వాలి. దీంట్లో ఇచ్చిన డ్రమ్ బ్రేక్స్ మాత్రమే. ఈ స్పీడ్ లో కొంచెం వెహికల్ ని స్టాప్ చేయాలంటే ఈ డ్రమ్ బ్రేక్స్ అనేవి సరిపోవు. కంపెనీ ఖచ్చితంగా ఈ వెహికల్ లో డిస్క్ బ్రేక్స్ కనుక ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. యాక్సిలరేషన్ కానీ స్పీడ్ కానీ మొత్తం అంతా టోటల్ గా చాలా బాగుంది. అదొక్కటి మాత్రం ఒక నెగిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు.